హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనం ఇప్పుడు మంచు విష్ణు, జాఫర్ అలాగే వాళ్ళ కూతురు వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాడు. అక్కడ కొన్ని క్వశ్చన్స్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. జాఫర్ కూతురు అయితే మంచు విష్ణుని కొన్ని ప్రశ్నలు అయితే అడిగింది. సో చాలా బాగా చాలా సూటిగా అయితే అడిగింది. సో మనం ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మాత్రం చూద్దాం. మొదటి ప్రశ్న అయితే, కన్నప్ప మరో గేమ్ చేంజర్ అవుతుందా అని అయితే అడిగింది ఆ పాప. అడిగితే దానికి మంచు విష్ణు సమాధానంగా, కన్నప్ప మూవీని ప్రేక్షకులు చూసిన తర్వాత నన్ను కన్నప్పగా అయితే గుర్తిస్తారు అని చెప్పి అయితే అన్నాడు. అప్పుడు నాకైతే అనిపించింది, కన్నప్ప మీద మీకు చాలా హోప్స్ ఉన్నాయి, చాలా హైప్స్ ఉన్నాయి అని. బ్రదర్, నాకైతే ఒక టెన్షన్గా ఉంది. మంచు విష్ణు కన్నప్పగా ఎలా నటించాడు అనేది అసలు మనం చూడగలమా అనే ఒక డౌట్ అయితే ఉంది. మీకు కూడా అలాంటి డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత రెండో ప్రశ్న వచ్చి ప్రభాస్ రెమ్యూనరేషన్. ప్రభాస్ అయితే కన్నప్ప సినిమాకి అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదంట, 0 రెమ్యూనరేషన్. ప్రభాస్ గురించి చెప్పాలంటే 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోదంట, 1 గంట చెప్పాలంట. చూద్దాం అది కూడా ఏం చెప్తాడో ఏందనేది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అయితే, శివుడు మీ దగ్గరకు వచ్చి ఒక కోరిక కోరుకోమంటే ఏం కోరిక కోరుకుంటారు అని చెప్పి అయితే అడిగింది ఆ పాప. అడిగిన దానికి నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ అన్నీ తొలగిపోవాలి అని చెప్పి అయితే చెప్తాను అనుకున్నా, కానీ అది చెప్పలా. మోహన్ బాబు గురించి అయితే పొగిడి చంపేస్తున్నాడు రా అయ్యా ప్రతి ఇంటర్వ్యూలో. అలాగే ఈ ఇంటర్వ్యూలో కూడా నాకు ప్రతి జన్మకి అలాంటి ఫాదర్ దొరకాలంట. ఇది విన్న తర్వాత నాకైతే తండ్రిని ప్రేమించవచ్చు, కానీ ఇంత అతిగా మాత్రం ప్రేమించకూడదని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఒక ప్రశ్న ఏంటంటే, ఈ మూమెంట్ తొందరగా అయిపోతే బాగుండు అని మీకు ఎప్పుడు అనిపిస్తుందంటే, ఇప్పటికిప్పుడు అంటే మా ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ అన్నీ తొలగిపోయి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటే చాలు అనేది ఇప్పుడు చెప్పాడు. అదే ఇందాక నుంచి చెప్పలేదు అంటే, ఇందాక వాళ్ళ నాన్న గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత దాంట్లో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ ఇంక్లూడ్ అయ్యాయంట. ఇది ఎలా ఉందంటే నాకైతే అర్థం కాలేదు అసలు ఫస్ట్ చెప్పింది. సో అక్కడ క్లియర్గా వాళ్ళ నాన్న గురించి చెప్పాడు, ఇక్కడ క్లియర్గా ఫ్యామిలీ ఇష్యూస్ అన్నాడు. ఇక్కడ ఓకే, సో అక్కడ చెప్పలేదు కాబట్టి ఇక్కడ చెప్పాడు అని అయితే నాకు అనిపించింది. ఇకపోతే కన్నప్పలో గూస్ బంప్స్ సీన్ అంటే, మంచు విష్ణు లాస్ట్లో ఒక అర్ధగంట 40 నిమిషాల సీన్ ఉందంట, అది గూస్ బంప్స్ అంట. అలాగే మోహన్ లాల్తో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయంట, అవి కూడా గూస్ బంప్స్ అంట. ఏం గూస్ బంప్స్ మనం చూస్తే కదా తెలిసేది ఆ గూస్ బంప్స్ సీన్సా కాదా అనేది. ఇక తర్వాత అయితే ప్రభాస్ మ్యారేజ్ గురించి అయితే ఒక ప్రశ్న అయితే అడిగింది, కానీ ఈ ప్రశ్నకి సమాధానం లేదు అనేది చెప్పాడు. కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రభాస్ అయితే తూర్పుగోదావరి జిల్లా సైడ్ అమ్మాయిని అయితే చేసుకోబోతున్నాడు అని ఒక సమాచారం. అది కూడా రామ్ చరణ్ లీక్ చేశాడు, ఇంకెవరు లీక్ చేయాల. సో ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే, ఖచ్చితంగా మంచు విష్ణుకి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చెప్పాల, ఎందుకంటే అది తన పర్సనల్ కాబట్టి. ఇకపోతే మూవీ బడ్జెట్ గురించి మీ గుండెలో రైళ్లు పరిగెస్తున్నాయా అని చెప్పి అయితే అడిగింది. ప్రతిరోజు రైళ్లు పరిగెస్తున్నాయి అని చెప్పాడు. కానీ బేసిక్గా చెప్పాలంటే రైళ్లు పరిగెత్తాల్సిన మనకి ఆ కన్నప్ప క్యారెక్టర్ని మంచు విష్ణు ఎలా చేశాడు అనే దాని గురించి మనమైతే భయపడాలి, మన గుండెలో రైళ్లు పరిగెత్తాలి. ఇక్కడైతే మన మంచు విష్ణు అయితే ఇంకొక మాట అయితే కరెక్ట్గా ఒప్పుకున్నాడు. అదేంటంటే, ఇప్పటి వరకు తీసిన సినిమాలు వేరు, ఇప్పటి నుంచి కన్నప్ప విష్ణు అగా అయితే గుర్తిస్తారు అని చెప్పాడు కదా. సో అంటే పాత సినిమాలన్నీ 0, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేస్తున్నాడు. చూద్దాం ఈ కన్నప్ప ఫ్రెష్గా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అనేది. సో మీ సందేశాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే మీరేమనుకుంటున్నారు కన్నప్ప సినిమా మీద? మీరు కన్నప్ప సినిమా చూడడానికి వెయిట్ చేస్తున్నారా, లేకపోతే స్కిప్ చేయాలనుకుంటున్నారా? అది కూడా కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నట్టు. థ్యాంక్ యూ, బాయ్.